హాయ్ ఫ్రెండ్స్, మావరిక్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎన్నో వాయిదాల తర్వాత ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజు రాణి అయిన తన నాయనమ్మ దగ్గర నుంచి దోచుకున్న సంపదని తిరిగి తెచ్చుకోవడం కోసం తన తాతయ్యని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ తాత ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళి ఏం చేశాడు రాజాసాబ్, తన నాన్నమ్మ ఆస్తిని ఎలా తెచ్చుకున్నాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కేవలం రెబల్ ఫ్యాన్స్ తప్ప ఎవరు కూడా ఈ సినిమా మీద అంతగా అంచనాలు పెంచుకోలేదు. రిలీజ్ అయిన 2 ట్రైలర్స్ కూడా అంత గొప్పగా ఆకట్టుకోలేదు. అయితే సినిమా రిలీజ్ రోజు జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కళ్ళకి రాజాసాబ్ సినిమా గురించి ఫ్రీ పబ్లిసిటీ చేశాయి. నైజాం ఏరియాలో బుకింగ్స్ సినిమా రిలీజ్ అయ్యే పావుగంట ముందు వరకు కూడా ఓపెన్ కాకపోవడం విశేషం. అది కూడా టికెట్ ప్రైసెస్ 1100 అని ప్రకటించి చివరికి 175 రూపీస్కే సినిమాని ప్రదర్శించడం నైజాంలో విశేషం. మరి సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా సాగుతుంది. సినిమాలో కథే ఉండదు. ఇంటర్వెల్ బ్యాంక్ పర్వాలేదనిపించి సెకండ్ హాఫ్ ఏదో ఉంది అన్న ఫీలింగ్ కలిగిస్తాడు దర్శకుడు. కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా దారుణంగా సాగుతుంది. ప్రభాస్ నుంచి వచ్చే మరో చంద్రముఖి లాంటి బీభత్సమైన సినిమాని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మావరిక్ మారుతి సినిమాని చాలా నీరసంగా నడిపించి ఫస్ట్ 40 నిమిషాలకే ప్రేక్షకులకి ఫ్యాన్స్కి నిరాశ కలిగిస్తాడు. కొంతమంది నిద్రపోతున్నారంటే ఊహించుకోవచ్చు సినిమా ఎలా ఉందో. ఇక ప్రభాస్ సినిమాలోంచి ప్రేక్షకుడు ఆశించే ఫైట్స్ ఈ సినిమాలో కొంచెం ఓకే అనిపిస్తుంది. రెబల్ స్టార్ తన పాత సినిమాల్లో ఉన్న ఫైర్, జోష్, స్వాగ్తో ఈ సినిమాలో నటించాడంటే అవి లేవు. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ చాలా వీక్గా ఉంటాయి. అతని బాడీలో స్కిన్లో షైనింగ్ పోయింది. 2 ఆయన వాయిస్ కానీ ఆయన చెప్పిన డబ్బింగ్ కానీ చాలా కృతకంగా ఉంటుంది. ముఖ్యంగా ఏఐతో వాయిస్ చెప్పించినట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి ఏఐ ఇంకా బాగా చెప్తుంది. ప్రభాస్ డబ్బింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. ఆయన కాస్ట్యూమ్స్ బాగున్నా ఆయనకి పెట్టిన హెయిర్ స్టైల్ మాత్రం అస్సలు బాగోలేదు. ఇక హీరోయిన్లు 3 ఉంటారు, కానీ 3 వేస్ట్ ఈ సినిమాకి. మరో ప్రధాన పాత్ర అయిన నాయనమ్మ పాత్ర ఓకే అనిపిస్తుంది. జరీనా వహాబ్ ఆ పాత్రను బాగా పోషించారు. సినిమాకి ప్రధాన ట్విస్ట్గా ఆ పాత్ర ఉంటుంది. దాన్ని అల్లుకునే మిగిలిన కథ అంతా నడుస్తూ ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్లో తాత ఎంటర్ అయిన తర్వాత, ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత ఓకే ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసాంగా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అయితే సంజయ్ దత్తో తీసిన కొన్ని తాంత్రిక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అక్కడ ఓకే అనిపిస్తాయి. మొసల్తో తీసిన ఫైట్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈజీగా ఆ గ్రాఫిక్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. మీకు హరిహర వీరమల్లులో బాడీకి ఫేస్ని అతికించిన ప్యాచ్ షాట్లన్నీ ఎలా తెలిసిపోయాయో అలాంటి షాట్లు ఇందులో కొన్ని ఉన్నాయి, మీరు గమనించవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో శ్రద్ధ తీసుకోలేపారు, త్వరగా చేసినట్లు తెలిసిపోతుంది. ఇక హీరోయిన్లు సినిమాకి ఎంత అవసరమో కమెడియన్స్ ఉన్నా సరే వాళ్ళను ఉపయోగించుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ 1-2 చోట్ల తప్ప సత్య, ఈటీవీ గణేష్ తప్ప మిగిలిన వాళ్ళు నవ్వించలేపారు. ముఖ్యంగా ట్రైలర్లో నోట్లో చుట్టబెట్టుకొని 40 మందిని బిల్డింగ్ రూఫ్ మీదకి లాగే సన్నివేశాలు ఈ సినిమాలో లేవని మీరు సినిమా చూసే ముందే తెలుసుకొని వెళ్ళడం బెస్ట్. క్లైమాక్స్లో వచ్చే జోకర్ షాట్ కూడా, ఆ షాట్ని చిత్రీకరించిన విధానం కూడా మారుతిలో ఉన్న దర్శకత్వ లోపాన్ని ఈజీగా చూపిస్తుంది. ప్రభాస్ మూతి ముడుచుకొని ముద్దు పెట్టే సన్నివేశం జోకర్ గెటప్లో అస్సలు పర్ఫెక్షన్ లేదు. జస్ట్ ఏదో నటించాలి, స్పీడ్గా చేసేయండి, తీసేసి వదిలేద్దాం అన్నట్లు ఉంటుంది. అక్కడ జోకర్ని చూసి సేమ్ నాలాగే ఉన్నాడే అంటూ మొహాన్ని తడుముకుంటాడు ప్రభాస్. ఆ సీన్ కూడా ప్రభాస్ అదేంటి ఇలా యాక్ట్ చేస్తున్నాడు, ప్రభాస్ ఏదో కొత్త హీరోలాగా, ఏమీ తెలియని హీరోలాగా అన్నట్లు నటించాడు. అయితే లవ్ సీన్స్లో ప్రభాస్ కొంచెం ఆకట్టుకుంటాడు నటనతో. ముఖ్యంగా నిధి అగర్వాల్తో తీసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చర్చిలో తీసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మాళవిక మోహనన్ సైడ్ క్యారెక్టర్గా మిగిలిపోయింది. టెక్నికల్గా చూసుకుంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఆకట్టుకుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగున్నా కొన్ని చోట్ల కంగారుగా తీసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని చోట్ల కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది అనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా అన్ఫిట్ కాస్ట్యూమ్స్ అన్నీ వేశారు హీరో హీరోయిన్లుగా అనిపిస్తుంది. సంజయ్ దత్కి చేసిన మేకప్ డిజైనింగ్ ఓకే. అయితే ట్రైలర్లో చూపించిన ఓల్డ్ గెటప్లో నోట్లో చుట్టపెట్టుకొని వచ్చే ప్రభాస్ సీన్లన్నీ మళ్ళీ సంక్రాంతికి కలుపుతారని టాక్. ఒకవేళ మీరు ఈ సినిమా ఇప్పుడు చూడకపోతే సంక్రాంతి వరకు వెయిట్ చేసి ఆ సీన్లు కలిపిన తర్వాత వెళ్ళి చూడండి. ముఖ్యంగా ఆ సీన్లు తీసేశారు. కార్తిక్ పళని ఫోటోగ్రఫీ ఓకే, బాగుంది. టెక్నికల్గా తమన్, కార్తిక్ ఇద్దరు సినిమాని నిలబెట్టారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉంది.
ప్రేక్షకులకు బోర్ కొట్టించే సన్నివేశాలు, తన పాత సినిమాల్లో సన్నివేశాలనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినట్లు, సప్తగిరిని, కొన్ని చోట్ల అమ్ము అభిరామిని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చినా సరే ఉపయోగం లేవు. సినిమాకి అంత మలుపు తిప్పే పాత్రలు అయితే కావేవి. క్లైమాక్స్ని ముగించిన తీరు కూడా అంత గొప్పగా ఉండదు. బొమ్మన్ ఇరానీ పాత్ర లాస్ట్లో వచ్చి కూడా పెద్దగా చేసిందేమీ లేదు. ఆ పాత్ర తేలిపోయిందని చెప్పొచ్చు. ఏదో సైకాలజీ కన్ఫ్యూజ్ చేసే డిఫరెంట్ పజిల్స్ పెట్టాడు అన్నట్లు చూపిస్తారు, కానీ అవేమీ అంత కొత్తగా గొప్పగా అనిపించవు. లాస్ట్ సినిమా క్లైమాక్స్ అంతా మెషిన్ గన్తో రాశాడా అన్నట్లు రాశాడు అని ప్రభాస్ చెప్పాడు, కానీ లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు పిచ్చెక్కిపోవడం గ్యారంటీ. అంటే అంత గొప్పగా లేదని నేను చెప్తున్నాను. నాకు తెలిసి మహా అయితే ఓల్డ్ ప్రభాస్ గెటప్తో వచ్చిన సీన్లన్నీ తీసేశారు చూసారా, అవి రాసి ఉండొచ్చు ముందు. అవి పెట్టున్న బాగుండు, సినిమాకి ఎంతో ఉపయోగపడును. మళ్ళీ క్లైమాక్స్లో ది రాజా సాబ్ సర్కస్ అని మళ్ళీ వేయడం, పార్ట్ 2 ఉందని చెప్పడం, ఇక మేము ఆ పార్ట్ 2కి రాము అన్నట్లు జనం పారిపోవడం విశేషం. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్ నుంచి ఇటువంటి అవుట్పుట్ని ఎవరూ ఆశించరు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ప్రభాస్కే నష్టం కూడా. తెలుగుకే పరిమితం అయి ఉంటే చాలా బెటర్. హీరో విషయంలో శ్రద్ధ లేదు, స్క్రిప్ట్ విషయంలో శ్రద్ధ లేదు, కథ విషయంలో కూడా శ్రద్ధ లేదు. మీకు ఈ సినిమా చూస్తున్నంతసేపు చంద్రముఖి, అరుంధతి, ప్రేమ కథా చిత్రం ఈ సినిమాలన్నీ గుర్తుకు రావడం తథ్యం. దీన్ని బట్టి మీరు సినిమా ఎలా ఉందో ఊహించుకోండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?